రీసెంట్గా పాకిస్తాన్ పైన అండ్ పాకిస్తానీ ఆర్మీ పైన ఒక అతిపెద్ద అటాక్ జరిగింది. దాదాపు 102 పాకిస్తానీ సైనికులు చనిపోయారు. ఈ అటాక్ చేసింది పాకిస్తాన్లోని ఒక భాగమైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మీరు ఇక్కడ ఈ రిపోర్ట్లో చూడవచ్చు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్పేది ఏమిటంటే, వాళ్ళు 102 పాకిస్తాన్ సైనికుల్ని అంతం చేయడమే కాదు, బలూచిస్తాన్ని దోచుకోవడానికి పాకిస్తాన్ అండ్ చైనా యూజ్ చేస్తున్న రోడ్లను, బ్రిడ్జెస్లను కూడా కంప్లీట్గా డ్యామేజ్ చేశాము అని. ఈ అటాక్ని పాకిస్తానీ ఆర్మీ ఎన్నటికీ మర్చిపోలేదు, ఎందుకంటే అంత భారీ లెవెల్లో అటాక్ జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ అటాక్ ఇక్కడితో అయిపోయేది కాదు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇంకా చాలా జరగబోతున్నాయి. ఈ బలూచిస్తాన్ ఆర్మీ కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే అటాక్ చేయలేదు, చాలా ప్రాంతాల్లో ముందుగానే పక్కాగా ప్లాన్ చేసి ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ దాడికి పాకిస్తానీ ఆర్మీ ఒక్కసారిగా షాక్ అయింది. వాళ్ళకు ఏం చేయాలి, వీళ్ళను ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. ఈ న్యూస్ని కేవలం పాకిస్తానీ మీడియా, ఇండియన్ మీడియా మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తుంది. ఎందుకంటే ఈ పాకిస్తానీ ఆర్మీపై జరిగిన అటాక్ మామూలుది కాదు, ఎంతో ప్లానింగ్తో అతిపెద్ద అటాక్ జరిగింది. అయితే ఈ అటాక్ని చేసిందెవరు? ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎవరు? వాళ్ళు ఎందుకు అటాక్ చేశారు? బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లోని ఒక భాగమే కదా, మరి వాళ్ళు ఎందుకు తమ సొంత ఆర్మీ పైన అటాక్ చేస్తున్నారు? పాకిస్తాన్ ముక్కలయ్యే సమయం దగ్గర పడిందా? ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం